రీసెంట్లీ రిసీవ్డ్ ఏ పేషెంట్. అది ఎలా ఉండేనంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు. సో సడన్గా హస్బెండ్కి సీజర్స్ వచ్చాయి. ఎందుకోసం ఎట్లనో అవుతుంది అని చెప్పేసి పక్కన ఆపిండ్రు, అడుగు కింద పెట్టగానే వైఫ్ దిగారు. దెన్ హీ స్టార్టెడ్ సీజర్స్. బైక్ తన మీద పడ్డది, ఇది అయిపోయింది. కానీ ఇలాగే ఉండిపోయారు. సో మాకు వచ్చేసరికి కూడా పేషెంట్ ఏంటిదంటే అన్కాన్షియస్ స్టేట్లోనే ఉన్నారు. అయితే చాలామంది ఏం చేస్తారు అని అంటే ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం కథ, ఏం లేదు, వాటర్ తాగించాలి, అది ఇది అని చెప్పేసి అంటారు. కానీ నో, డూ నాట్ డూ దోస్ థింగ్స్. ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఏ పేషెంట్కైనా సరే ఫిట్స్ వచ్చినాయి అని అంటే ఫస్ట్ పేషెంట్ని సైడ్కి తిప్పండి. సైడ్కి తిప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే తను ఫిట్స్ వచ్చినప్పుడు వామిట్స్ అవుతూ ఉంటాయి. సో ఆ వామిట్స్ అవ్వడం వల్ల మళ్ళీ అది తిరిగి లంగ్స్లోకి వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఫస్ట్ మనం చేసే పని అది. సెకండ్ థింగ్ ఏంటంటే పాత కారణాల వల్ల కొంతమంది ఐరన్ దగ్గర పెడతారు, పెట్టండి, నో ప్రాబ్లం. దట్ డజంట్ ఇండికేట్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఎస్ దర్ ఇస్ అ ఛాన్సెస్, సో లెట్స్ డూ ఇట్. అది కాదు విషయం. కానీ కాకపోతే ఏంటంటే పేషెంట్ని ఫస్ట్ సైడ్కి తీసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకోసము అంటే ఆస్పిరేట్ కాదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటిది అని అంటే పేషెంట్కి సైడ్లో పడుకోబెట్టిన తర్వాత డూ నాట్ ప్రెస్ హిమ్, ఆర్ గట్టిగా పట్టుకునేసి ఫిట్స్ అవుతుంటే అన్ని చేతి గట్టిగా పట్టుకుని ఆపడం, నో నీడ్ ఆఫ్ ద థింగ్. బట్ కాకపోతే ఏంటంటే ట్రామా కాకుండా చూసుకోవాలి. పేషెంట్కి ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా సైడ్లో ఉన్న ఐటమ్స్ అన్ని కొంచెం దూరం పెట్టేస్తే అయిపోతుంది. డోంట్ టేక్ మోర్ దెన్ 2 to 3 minutes సీజర్స్ అనేది, లేదా మాక్సిమం లాస్ట్ ఫర్ 5 minutes. అది అయిపోయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ చాలామంది కాన్షియస్లోకి రారు. కొంతమంది కాన్షియస్లోకి వచ్చేస్తారు, బట్ చాలామంది కాన్షియస్లోకి రారు. కాన్షియస్లోకి రాకపోయినా సరే డూ నాట్ లై డౌన్ హిమ్ ఇన్ అ స్ట్రేట్ వే. జస్ట్ సుపైన్ పొజిషన్లో పెట్టకుండా అలాగే ఉండాలి, సైడ్ వ్యూలోనే పెట్టాలి. సో దట్ మళ్ళీ ఏమైనా వామిట్ చేసుకున్నా కూడా ఆస్పిరేట్ కాకుండా ఉంటారు. టు ప్రివెంట్ దట్ ఆస్పిరేషన్, టు ప్రివెంట్ దట్ లంగ్ ఇన్ఫెక్షన్స్, టు ప్రివెంట్ దట్ నిమోనియా, ఆస్పిరేషన్ నిమోనియా, ఎస్ వీ నీడ్ టు మేక్ ద పేషెంట్ సైడ్ వేస్. లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఇంకొక ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. దాని తర్వాత అంబులెన్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి, అంబులెన్స్ వచ్చేసి తీసుకురండి.